మరణాఛాయ, ఈ మరణాఛాయలో కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై. మరణాఛాయ అంటే అది రెండవ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ మరణం, ఆత్మీయ మరణం, శరీర మరణం కాదు. మరణాఛాయ అంటే ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణంలో ఉన్నవారు పాపం వలన వచ్చే జీతము మరణం, అది ఆత్మీయ మరణం. సో ఈ మరణాఛాయలో కూర్చుండి వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి ఏమన్నాడు? మహావాత్సల్యం, మామూలు వాత్సల్యం కాదు, మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అన్నాడండి. అరుణోదయ దర్శనం అన్నాడు అంటే సూర్యోదయ దర్శనం. అంత గొప్ప దర్శనాన్ని మనకిచ్చాడు. ఆయన ద్వారా మన పాదాలు సమాధాన మార్గంలోనికి వెళతాయి. చీకట్లో నుంచి, మరణాఛాయలో నుంచి విడిపింపబడి వెలుగులో నడుస్తాం.